పల్స్ న్యూస్ కి స్వాగతం. వార్తల్లో ముఖ్యాంశాలు. ఈ రోజు విజయనగరం పట్టణంలో జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశాల మేరకు రోడ్ సేఫ్టీ డ్రైవ్ అవేర్నెస్ ప్రోగ్రాం పట్టణంలో నిర్వహించారు. సుమారు 1000 మంది పోలీస్ సిబ్బందితో ఈ కార్యక్రమాన్ని 150 పబ్లిక్ పాయింట్స్ లో అవేర్నెస్ ప్రోగ్రాం చేపట్టారు. ముఖ్యంగా మైనర్ డ్రైవింగ్, వితౌట్ హెల్మెట్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, ద్విచక్ర వాహనదారులకు సరైన రికార్డ్స్ లేకుండా వాహన చోదకులపై తగు చర్యలు తీసుకుంటామని ప్రజలకు జిల్లా ఎస్పీ తెలియజేశారు. సేఫ్టీలో భాగంగా ఈరోజు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయాలని చెప్పి విజయనగరం టౌన్లో దాదాపు 1000 మంది పోలీస్ సిబ్బందితో దాదాపు ఒక 150 పాయింట్స్ ఐడెంటిఫై చేశాం. ముఖ్యంగా మైనర్ పిల్లల డ్రైవింగ్, అలాగే హెల్మెట్, రోడ్ సేఫ్టీ, డ్రంక్ అండ్ డ్రైవ్, అలాగే పేపర్స్, ఇన్సూరెన్స్, దొంగ బండ్లు, ఇలాంటివన్నీ కూడా రిజిస్ట్రేషన్ లేని బండ్లు, ఇన్సూరెన్స్ లేని బండ్లు, ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేయాలని చెప్పి దాదాపు 1000 మందిని డిఫరెంట్ టీమ్స్గా 2 అడిషనల్ ఎస్పీలు, 5 మంది డిఎస్పీలు, దాదాపు 30 మంది సిఐలు, ఎస్ఐలు ఒక 100, అలాగే రిమైనింగ్ సిబ్బంది అంతా కలిపి 1000తో ఈరోజు ప్లాన్ చేశాం. అలాగే టౌన్లో అన్ని ప్లేసెస్లో కూడా ఇంపార్టెంట్ జంక్షన్స్లంతా కూడా హెల్మెట్ లేని వాళ్ళని, అలాగే మైనర్ డ్రైవింగ్, బండి పేపర్స్ లేని వాళ్ళందరినీ కూడా ఈరోజు చెక్ చేస్తున్నాం. వాళ్ళందరి మీద కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఉంటే కూడా వాళ్ళని రిమాండ్ చేస్తాం. ఖచ్చితంగా ఇది ఒక అవేర్నెస్ రావాలి. హెల్మెట్ లేకుండా ఇది మా కోసం కాదు, ఇది ప్రజల కోసం. హెల్మెట్ వేసుకొని వెళ్తే వాళ్ళు సేఫ్టీగా తిరిగి ఇంటికి వెళ్తారు. వాళ్ళు కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి. మనం ఎన్నిసార్లు అవేర్నెస్, సీఎం గారు కూడా చెప్తున్నారు ముందు అవేర్నెస్ క్రియేట్ చేయండి అని. అందులో భాగంగా ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తున్నాం. అలాగే రాబోయే రోజుల్లో ఇక 10-15 రోజుల్లో ఇంకా వితౌట్ హెల్మెట్ కానీ, అలాగే పేపర్స్, కన్సర్న్ డాక్యుమెంట్స్ లేకపోతే బండ్లన్నీ సీజ్ చేయటం, అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్లో ఎవరైనా దొరికితే వాళ్ళని ఖచ్చితంగా జైలుకి పంపుతాం. లాస్ట్ ఒక 15 రోజుల నుంచి కూడా దాదాపు ఒక 50 మందిని మనం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో జైలుకి పంపించడం జరిగింది. 10 రోజులు, 15 రోజులు, అలాగా వారం రోజులు, 3 రోజులు, అలాగా దాదాపు 50 మందిని మనం జైలుకి పంపించడం జరిగింది. ప్రజలు ఇప్పటికైనా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి వాళ్ళ ప్రాణాలు తీసుకోవడమే కాకుండా ఎదురుగా వస్తున్నటువంటి అమాయకుల ప్రాణాలు తీసేటువంటి పరిస్థితులు క్రియేట్ చేస్తున్నారు. అలాగే రోడ్ సేఫ్టీకి సంబంధించి ఎక్కడెక్కడ రోడ్లో ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ ఐడెంటిఫై చేస్తున్నాం. అలాగే కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి, నేషనల్ హైవేస్కి, అలాగే స్టేట్ హైవేస్ ఏమున్నాయి, రోడ్ అండ్ ఆర్ఎండ్బి వాళ్ళకి, పంచాయతీరాజ్ వాళ్ళు కూడా వాళ్ళ సహకారం కూడా తీసుకొని ఎక్కడన్నా జంగిల్ క్లియరెన్స్ కానివ్వండి, బుషెస్ క్లియరెన్స్ చేయించడం, రోడ్లన్నీ కూడా ఎక్కడన్నా ఇబ్బందులు ఉంటే సైడ్లో కానీ ఎక్కడన్నా బైలేన్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయించడానికి ఒక ప్రణాళిక తయారు చేశాం. అలాగే కలెక్టర్ గారు, అలాగే అదర్ డిపార్ట్మెంట్స్ అందరినీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసి రోడ్ యాక్సిడెంట్లు తగ్గించాలన్నటువంటి ప్రభుత్వ వాళ్ళ యొక్క ఆలోచనకు అనుగుణంగా ఈ యొక్క రోడ్ సేఫ్టీని ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈరోజు విజయనగరం టౌన్ మొత్తం దాదాపు 4 నుంచి 9 గంటల వరకు ఈ యొక్క రోడ్ చెకింగ్స్ అన్నీ కూడా జరుగుతాయి. అలాగే సైలెన్సర్స్, మోడిఫైడ్ సైలెన్సర్లు, విపరీతమైన సౌండ్తో ఈ కుర్రకారు వేసుకొని వెళ్ళటం, ఈ యూత్ని కొంత రోడ్ల మీద వెళ్ళేటువంటి నార్మల్ పబ్లిక్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు సైరన్ అన్నీ చేయడం వల్ల చాలా గందరగోళానికి గురవుతారు. కొన్నిసార్లు హార్ట్ అటాక్ కూడా రావచ్చు. అలాంటి పరిస్థితులు లేకుండా ఈ సైలెన్సర్లు, మోడిఫైడ్ సైలెన్సర్లు కూడా మేము ఆ వెహికల్స్ కూడా సీజ్ చేస్తాము. అలాగే ప్రాపర్ నంబర్ ప్లేట్ లేకపోయినా ఇవన్నీ కూడా ఇర్రెగ్యులారిటీస్ ఏమేమి ఉన్నాయో అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేసేది విజయనగరం టౌన్ ప్రజలే కాకుండా విజయనగరం జిల్లా ప్రజలందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అన్ని పేపర్స్ మీతో పెట్టుకోండి, హెల్మెట్ ధరించండి. మీ ఫ్యామిలీకి మీరు మీ హెల్మెట్ ఒకసారి ధరిస్తే అది అమ్మ జన్మనిస్తే హెల్మెట్ పునర్జన్మనిస్తుంది. హెల్మెట్ వేసుకుంటే మీ ఫ్యామిలీని మీరు కాపాడుకునే వాళ్ళు అవుతారు. రోడ్ యాక్సిడెంట్స్ బాగా అవుతున్నాయి. మనది తప్పు లేకపోయినా ఎదురు వాళ్ళు కూడా మన మీద హిట్ చేసే అవకాశం ఉంటుంది. పొరపాటున ఏదైనా జరిగినా కూడా హెల్మెట్ ఉండడం వల్ల ప్రాణాలు చిన్న చిన్న గాయాలతో బయటపడతారు. సో ఆ ఫ్యామిలీస్ అన్నీ కూడా చక్కగా హ్యాపీగా ఉండాలి. ఇవన్నీ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ యొక్క వెహికల్ చెకింగ్స్, నాకాబందీ లాగా, అలాగే ఏమైనా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కూడా ఏమన్నా విజయనగరం టౌన్లో ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క డ్రైవ్లో మనకేమన్నా రిజల్ట్స్ వస్తాయేమో అనేసి ఒక 3-4 ఆలోచనలతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. థ్యాంక్ యూ.